గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 3వ వచనాన్ని ధ్యానించుకుందాం. నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపబోవు దేశమునకు రమ్మని అతడితో చెప్పాను. అబ్రహామును దేవుడు దీవించినప్పుడు దీవించక ముందు ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, లీవ్ యువర్ ప్లేస్, లీవ్ యువర్ పీపుల్. కొన్నిసార్లు మన ప్లేస్ని విడిచిపెట్టుట, మన చుట్టుప్రక్కల ఉన్న మన ప్రజలను విడిచిపెట్టుట మనకి ఆశీర్వాదకరంగా ఉంటుందనే సత్యాన్ని మనం గమనించాలి. దేవుడు ఒక్కొక్కసారి మనలను వేరుపరిచి ప్రత్యేకపరిచి ఆయన యొక్క ప్రత్యేకమైనటువంటి కార్యాన్ని మన పట్ల జరిపిస్తూ ఉంటారు. కనుక మనం ఎప్పుడూ కూడా మనకంటే ఎక్కువగా, మనకి దేవుని కంటే ఎక్కువగా మనుషుల్నే కానీ, ప్రజలనే కానీ, ప్లేసులనే కానీ, పదవులనే కానీ ప్రేమించకూడదు. ప్రభువా, నీవు నన్ను ప్రేమించున్నావు. ఎంతగా ప్రేమించావంటే నీ ప్రాణం ఇచ్చినంతగా ప్రేమించావు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎంతగా ప్రేమిస్తున్నానంటే నా ప్రజలను విడిచిపెట్టుకోవడానికైనా, నా ప్లేస్ని విడిచిపెట్టుకోవడానికైనా, నా పదవులను విడిచిపెట్టుకోవడానికైనా, దేనికైనా సిద్ధమయ్యా. అబ్రహాం అలా సిద్ధపడ్డాడు కాబట్టి దేవుడు బహుగా దీవించాడు. కొన్నిసార్లు ఒక చోటికి వెళ్ళమనే దేవుడే కొన్నిసార్లు అదే చోటు నుంచి వచ్చామని కూడా దేవుడు చెప్తాడు. బబులోను అనే దేశం గురించి మనం చూస్తే, ఇర్మియా భక్తుడి కాలంలో బబులోనికి వెళ్ళు వారందరూ కూడా క్షేమంగా ఉంటారు, చక్కగా ఇల్లులు కట్టుకుంటారు, చక్కగా అక్కడ మీరు అభివృద్ధి పొందుతారు, అక్కడ మీరు ఆశీర్వదింపబడతారు, బబులోనికి పొండి అన్నాడు దేవుడు. మేము బబులోనికి వెళ్ళము, యెరూషలేములోనే ఉంటామంటే మీకు మరణం తప్పదన్నాడు. అయినప్పటికీ ఇర్మియా మాట వినలేదు. బబులోనికి వెళ్ళడానికి ఇష్టపడని వారు ఆ యెరూషలేములో ఘోరమైనటువంటి మరణం పొందారు. బబులోనికి వెళ్తే మీరు క్షేమంగా ఉంటారని దేవుడు చెప్పాడు. కానీ అదే బబులోన్ని దేవుడు తీర్పు తీర్చే ముందు అర్జెంటుగా బబులోని విడిచి పొండన్నాడు కూడా దేవుడు. ఏ ఇర్మియా భక్తుడైతే బబులోనికి వెళ్ళమన్నాడో, ఇక ఆ ఇర్మియా గ్రంథం చివరి అధ్యాయాలు 51వ అధ్యాయాలకు వచ్చేటప్పటికి రాబోయే కాలంలో మీరు బబులోను విడిచి పోవలసిన పరిస్థితి, బబులోను విడిచి పారిపోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే దేవుడు బబులోనికి తీర్పు తీర్చబోతున్నాడు కనుక. అదే యేసుక్రీస్తు వారి 2వ రాకడలో కూడా సాతాను రాజ్యాన్ని బబులోనుతో పోల్చుతూ ప్రకటన గ్రంథంలో మనం చూస్తే 18వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట ఉంది. మరియు ఇంకొక స్వరము పరలోకము నుండి ఎలాగూ చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారు కాకుండానట్లును, దాని తెగుళ్లలో ఏదియూ మీకు ప్రాప్తింపకుండానట్లును దానిని విడిచి రండి. దేనిని? బబులోనును విడిచి రండి అంటున్నాడు ఇక్కడ. కాబట్టి బబులోను వెళ్ళమన్న వాడు దేవుడే, బబులోను విడిచిపెట్టి పొమ్మన్నవాడు కూడా దేవుడే. దేవుడు ఒక స్థలాన్ని బట్టి కాదు, ఒక సమయంలో ఆయా కాలాల్లో దేవుని యొక్క కార్యాలను మనం అర్థం చేసుకుని దేవుని చిత్త ప్రకారంగా, ప్రభువా ఆ ప్లేస్ మంచిది కాదు పొమ్మన్నావు, మరలా అదే ప్లేస్కి వెళ్ళమంటున్నావు, ఏది నీ చిత్తం ప్రభువా? నా యొక్క స్వబుద్ధిని నేను ఆధారం చేసుకోనయ్యా, నాకు నీకంటే ఎక్కువ ప్లేస్ ఇంపార్టెంట్ కాదయ్యా, ప్రజలు ఇంపార్టెంట్ కాదయ్యా, వద్దన్న ప్లేస్కి నువ్వు వెళ్ళమంటే నేను వెళ్ళడానికి సిద్ధమే. యోనాకి నినివేకి వెళ్ళడం ఇష్టం లేదు. ఆ దేశమన్నా ఆ దేశ ప్రజలన్నా యోనా గారికి అసహ్యం. కానీ వెళ్ళమన్నప్పుడు వెళ్తే యోనా గారికి చాలా మేలుకరంగా ఉండేది అని వెళ్లకుండా తిరగబడినందుకు ఎన్నో కష్టాలు పడ్డాడు. కాబట్టి దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకున్నప్పుడు, కొంతమందికి దూరంగా ఉండమన్నప్పుడు దేవుడు కొంతమందికి దూరంగా ఉండాలి. కొంతమందికి లేకపోతే వాళ్ళు ఉంటున్న ప్లేస్కి దూరం అయిపోవాలి అన్నప్పుడు ప్లేస్కి దూరం అయిపోవాలి. వాక్యం చెప్తుంది, కీర్తనకారుడు అంటారు, కీర్తన గ్రంథం 50వ కీర్తన 18వ వచనంలో, నీవు దొంగను చూసినప్పుడు వానితో ఏకీభవించదవు, వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు. మనం ఉంటున్న చోట అందరూ ఉంటారు, దొంగలు ఉంటారు, వ్యభిచారులు ఉంటారు, త్రాగుబోతులు ఉంటారు, అందరూ ఉంటారు. వాళ్ళు ఉన్నారని చెప్పి వాళ్ళతో నువ్వు సహవాసం చేసి నువ్వు దేవుని ఉగ్రతకు లోనయ్యే పరిస్థితిలో నీవు ఉండొద్దు. పారిపో. యవ్వనుడా, నీ యవ్వనేచ్ఛల నుండి పారిపో. శోధన సమయం నుండి పారిపో.
దేవునికి విరోధకరమైన ప్రజల నుండి దూరంగా పారిపో. ఒకవేళ ఆ ఊరిలో పరిస్థితి అంతా ఉంటే ఆ ఊరినే విడిచి పారిపో. సొదొమ గొమొర్రాని దేవుడు నాశనం చేయకముందు లోతు పిలిచి ఏమన్నాడండి? నువ్వు, నీ భార్య, నీ పిల్లలు, నీ పిల్లల యొక్క అల్లుళ్ళు అందరూ నీ కుటుంబం బయటకు వచ్చిండని. పాపం లోతు గారు వెళ్ళి ఎంత బ్రతిమలాడుకున్నారో చూడండి అన్నమాట. ఆదికాండం 19:12 అప్పుడు ఆయన మనుషులు లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? నీ అల్లుని, నీ కుమారులను, నీ కుమార్తెలను, ఈ ఊరిలో నీకు కలిగిన వారిని అందరినీ వెలుపలికి తీసుకొని రమ్ము. ఎంత ఆప్షన్ ఇచ్చాడండి. భక్తుడైనటువంటి నోవాహు జలప్రలయం టైంలో నోవాహు వాడెక్కడానికి దేవుడు వెరీ లిమిటెడ్గా పెట్టాడు. నువ్వు, నీ కొడుకులు, నీ భార్య, నీ కోడలు మాత్రమే. ఇక్కడ మరి సొదొమ గొమొర్రాని విడిచి తీసుకురా బయటికి, వారందరూ రక్షింపబడతారనడానికి ఆప్షన్ కూతుర్లకే కాదు అల్లులకి ఇచ్చాడు. నీ ఫ్రెండ్స్ ఎవరినైనా తెచ్చేసుకో అంటే ఎవరు వచ్చారండి? భార్యే అతి కష్టంగా బయటకు వచ్చి మధ్యదారిలో వెనక్కి తిరిగి పుస్తకమైందే. అల్లుళ్ళు రాలే. అరే బాబు, ఇది నాశనకరమైన చోటు, నీ కంటికి చాలా ఇంపుగా కనబడచ్చు, ఆ ప్లేస్ నువ్వు నాశనం అయిపోతావు అని దేవుడు ఆయా మార్గాల ద్వారా, వాక్యం ద్వారా అవ్వచ్చు, కళల ద్వారా అవ్వచ్చు, సూచనల ద్వారా అవ్వచ్చు చెప్తున్నప్పుడు మనం ఎంత దూరంగా పారిపోతే అంత క్షేమంగా ఉంటాం. మన కంటికి కనబడేది అందమైనది ఏ ప్లేస్ అయినా సరే దేవుని చిత్తానికంటే ఎక్కువగా మనం ప్రేమించకూడదు. ప్రభువా, నీకంటే ఎక్కువగా ప్లేస్నే కానీ, పీపుల్నే కానీ, ఆ ప్రజలనే కానీ, ఆ పరిస్థితి, ఆ యొక్క ప్లేస్నే కానీ, లేక ఆ పదవులనే కానీ, ఏ పోర్ట్ఫోలియోస్ 3 P's గుర్తుపెట్టుకోండి. పీపుల్, ప్లేస్, పోర్ట్ఫోలియోస్. ఏదన్నా సరే, ఏ పోర్ట్ఫోలియో కానీ, ఏ ప్రజలు కానీ, ఏది కూడా నా ప్రభువు కంటే ఎక్కువగా ఉండకూడదు. ప్రభువా, ఏ పదవి ఇచ్చినా సరే అది నీకు అంగీకారం అయితే చేస్తా, లేకపోతే హ్యాపీగా వదిలేసుకుంటా. దానియేలు భక్తుడు ఏ విధంగా జీవించాడు. కాబట్టి దేవుడు వదులుకోమన్నది వదులుకోవడానికి, విడిచిపెట్టి పొమ్మన్న చోటికి విడిచిపెట్టి పోవడానికి, ఉండమన్న చోట ఉండడానికి ఎప్పుడు కూడా మనం సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు కూడా అంగీకారంగా ఉండాలి. ప్రభువా, నీ చిత్తానుసారంగా నన్ను నడిపించు, నా కుటుంబాన్ని నడిపించని దేవుణ్ణి అడుగుదాం. ప్రభు యొక్క మెల్లని స్వరం విందాం. ప్రభు యొక్క చిత్తాన్ని అడిగి తెలుసుకుందాం. అబ్రహాము ఎలా చేశాడో, మారు మాట చెప్పకుండా అలాగే నాయనా అని చెప్పి వెళ్ళి ఎంతగా దీవింపబడ్డాడో, ఆ విధంగా దేవుని యొక్క వాక్యానికి, దేవుని చిత్తానికి మన హృదయాన్ని, మన మనస్సును, మన జీవితాన్ని అర్పించుకుందాం. దేవుడు మన హృదయంలోనే ఆలోచన చెప్తాడు. మనకి ఏదన్నా ప్లేస్ మనకి మంచిది కాదు, ఏదన్నా సహవాసం మనకి మంచిది కాదు అన్నప్పుడు, దేవుడు చెప్తున్నప్పుడు ఆయన మెల్లని స్వరాన్ని వినగలిగే హృదయం కలిగి ఉందాం. ఆయన చిత్తానికి లోబడదాం. ఆయన చేత బహుగా దీవింపబడి ఆశీర్వదింపబడదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అబ్రహాముని ఏ విధంగా పిలుచుకొని ఎక్కడికి పంపుతావు అనే ప్లేసు కూడా చెప్పకుండా నేను వెళ్ళమన్న చోటికి వెళ్ళమన్నప్పుడు అతడు ఎలా లోబడి ఉన్నాడు. మా జీవితంలో కూడా మా పరిస్థితులు మేము నీ పాదముల యొద్ద పెట్టి, నీ చిత్తానుసారంగా ఏ ప్లేస్ అయినా, ఏ పీపుల్ యొద్దకైనా, అయా ఏ పనికైనా సిద్ధపడి వెళ్ళటకు సహాయం చేయండి. అవసరమైతే నీ చిత్తమైతే, వదిలేసుకోవడం నీ చిత్తమైతే, దేన్నన్నా వదిలేసుకోవడానికి మాకు సిద్ధపాటు దయచేయండి. తీసుకోవడానికి కానీ, విడిచిపెట్టుకోవడానికి కానీ నీ చిత్తం నెరవేర్చుకోగలిగే విశ్వాస జీవితంలోని మమ్మల్ని హెచ్చించమని, ఈ వాక్యం ధ్యానిస్తున్న వారికి ఎవరెవరు ఏ పరిస్థితులు ఉన్నారో ఆయా పరిస్థితులకి నీవిచ్చే హెవెన్లీ కౌన్సిలింగ్గా నీ రైట్ వేలో నడిపించి, గైడ్ చేసి, లీడ్ చేసి బ్లెస్ చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రిని యెహోవా దేవుని దక్షిణ హస్తము, రక్షకుడైన యేసుక్రీస్తు వారి శిలువ రక్తము, ఆదరించి పరిశుద్ధాత్మ దేవుని పరిశుద్ధాత్మ అభిషేకము మనల్ని నడిపించి దీవించును గాక. ఆమేన్. 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 God bless you. Have a very blessed day.